తర్వాత అన్ని అనకూడదు, శేఖర్ రెడ్డి బాధపడతాడు గారి చాలా మంది ఆ రోజు మంత్రులుగా చేసిన వాళ్ళ యొక్క అందాల మందం ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి యొక్క మందాల ఏంటో చక్కగా కనపడుతున్న మేకప్ లేకపోయేటప్పుడు అసలు వీళ్ళు వాళ్ళేనని గుర్తుపట్టలేని పరిస్థితులకు వచ్చేసి. అది కాకపోతే అది ఏంటంటే మనం వ్యక్తిగతంగా వారి యొక్క శారీరక ఆకృతి మీద మాట్లాడినట్టుగా అది ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మాట్లాడలేము. కాకపోతే మీరంతా బుజ్జి కన్న గురించి మాట్లాడారు, అదే ఎర్రిపప్ప. ఆ బుజ్జి కన్న ఏం మాట్లాడతాడో పాపం తెలియదు, వద్దులేండి. ఆడంత మగోడైతే చూపించమన్నాడు గోదావరి జిల్లాల్లో. గుంటూరు కిందంతా నరుకుతారు, గుంటూరు పైనేమో ఇంట్లోంచి లాగొడతారు. చూద్దాం ఎవడెవడిని కొడతాడు కొన్నాళ్ళు పోతే. ఎందుకు తొందర? ఒకటి చెప్తున్నాను, మీరు వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు పోలీసులను ఏ రకంగా వాడుకున్నారు అనే దానికి మీరు గొడ్డలిప్పదీసిన ముగ్గురు ఐపీఎస్ల సాక్షి. వాళ్ళు మీకు ఏ రకంగా పనిచేశారో కూడా అందరికీ తెలుసు. వాళ్ళు ఐపీఎస్ఆ వైపీఎస్ఆ అనే స్థాయి కూడా ఆ రోజు విమర్శలు వచ్చినాయి. ఈరోజు వీళ్ళు గొడ్డలిప్పదీస్తారన్నారు. మధుసూదన్ రావు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకోబాక, మేము వస్తాం. ఎక్కడ? అసెంబ్లీ లాబీలో, ప్రాంగణంలో. ఎందుకు బెదిరిస్తున్నావు అంటే, నువ్వు సిస్టంలో నువ్వు ఉంటే ఒక రకం, సిస్టమ్ బయట నువ్వు ఉంటే ఇంకొక రకం. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నువ్వు వ్యవస్థను నమ్మవు, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఇది ఏ రకమైన మనస్తత్వం? దీన్ని ఏమనాలా? అటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలా? ఆ వ్యవస్థలో పోలీస్ సంఘాల్లో రెస్పాండ్ అవుతున్నాయి, సరే వాళ్ళు తెప్పలయ్యి వాళ్ళు పడుతున్నారు, కానీ ఇక్కడ రెస్పాన్స్ అది కావాల్సింది. కేసు పెట్టాలా? ఇలా మాట్లాడిన వ్యక్తుల మీద కేసులు పెట్టాలా? నిర్మోహమాటంగా కేసులు పెట్టాలా? పవన్ కళ్యాణ్ అసలు ఒక్క మాట అండి, పవన్ కళ్యాణ్ తెలిసి 3 పెళ్లిళ్ళు అయితే 4వ పెళ్ళం ఉన్నాడు. ఆ 4వ పెళ్ళం ఎవరో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి అది మాట్లాడచ్చు. తర్వాత పట్టాభి ఏదో అన్నాడని చెప్పేసి మా కార్యకర్తలు, అభిమానస్తులైన కార్యకర్తలకు బీపీలు వస్తే తెలుగుదేశం ఆఫీస్ అయినా సరే, కేంద్ర ఆఫీస్ అయినా సరే లెగిసిపోద్ది. తలుపులు ఉడికిపోతాయి, అద్దాలు పగిలిపోతాయి, ఎవడన్నా అడ్డు తలకాయలు కూడా పగిలిపోతాయి. ఓకే, ఒక్క విషయం అండి శాంతిప్రసాద్ గారు. ఓకే, ఇప్పుడు ఇదే మాట అన్న ఆయన నిన్న కాదు, అప్పుడు పోలీసులు ఏం చేయలే, చాలా మంచి వాళ్ళు. అప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి గాయాలైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కదా ట్వీట్ చేసి, మీరు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆ ప్రశ్న ఏంటి, మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు. కాదండి, నేను ఎందుకు పెట్టినట్టు అంటున్నాను. మరి ఆయనకి ఏమన్నా వేరే పరమైన అంశాలు ఉంటే సార్ ఆయన ఉద్దేశాలు ఏంటో నేను చెప్పమంటే మీ డిబేట్ టైం చాలు. కాదు, చెప్పండి, ట్వీట్ ఉద్దేశం ఏంటి సార్? కొన్ని నేను ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు బ్రేకులు వేయాలి. వర్మ గారు, మీరు కూడా ఇది మానుకోవాలి అలవాటు.